ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కానివ్వండి, అలానే వివిధ భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థలు టెక్నాలజీకి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి, సాఫ్ట్వేర్కి సంబంధించిన ఎన్నో ఇన్వెస్ట్మెంట్స్, ఎన్నో పరిశ్రమలు ఇక్కడ రాబోతున్న సమయంలో, తరుణంలో మేము అబ్జర్వ్ చేసింది ఈ 2 జిల్లాల నుంచి బాగా మాకు అప్లికేషన్స్ కూడా రావటం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్న ప్రజలకు, అలానే ఎండ్ యూజర్స్ అందరికీ ఈ యాక్ట్ గురించి ఒక అవగాహన ఏర్పరచటం కనీస బాధ్యతగా పరిగణించి మేము ఇక్కడికి విచ్చేసి ఈ అవగాహన సదస్సును నిర్వహించాం. అలానే ఇప్పటి వరకు మా రెగ్యులేటర్ అథారిటీకి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ అన్రిజిస్టర్డ్గా ఉన్నాయి. అలానే రిజిస్టర్ చేసుకున్న ప్రాజెక్టులు కూడా వాళ్ళు సబ్మిట్ చేయవలసిన క్యూపీఆర్ అప్డేట్స్ అంటే 3 నెలలకు ఒకసారి ఆ ప్రాజెక్ట్ రిపోర్టు సమగ్రమైన రూపకల్పనతోటి మాకు సబ్మిట్ చేయాలి. అంటే ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఎన్ని ప్లాట్లు అమ్మారు, ఎన్ని ఫ్లాట్స్ అమ్మారు, ఎంతమంది డబ్బులు ఇచ్చారు, ఎన్ని అగ్రిమెంట్లు అయినాయి, ఆ డబ్బుని ఒక సపరేట్ బ్యాంక్ అకౌంట్లో పొందుపరిచారా లేదా, ఆ ప్రాజెక్టుకి సంబంధించి వచ్చిన డబ్బుని ఆ పర్టికులర్ ప్రాజెక్టుకే ఖర్చు పెడుతున్నారా లేదా అనేది పరిశీలించడం మా అథారిటీ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. దీనిలో భాగంగా ఈరోజు మంచి ఒక అవగాహన సదస్సు జరిగింది. ఎవరైతే ఎండ్ యూజర్స్ ఉన్నారో, ఎవరైతే వినియోగదారులు, అలాటీస్ కూడా వాళ్ళకి జరుగుతున్న రెగ్యులర్ డెవలపర్స్ దగ్గర నుంచి కానీ ఏదైనా అన్యాయం, అలానే కంప్లైంట్స్, వాళ్లకు నిర్ణీత కాలంలో ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేయలేకపోవటం, అలాగనే క్వాలిటీ పరంగా ఏదైనా డిఫెక్ట్స్ ఉండటం, ఇలాంటివన్నీ మా దృష్టికి తీసుకొచ్చారు. ఖచ్చితంగా వినియోగదారులకి హక్కు ఉంది. ఎవరైనా సరే రియల్ ఎస్టేట్ దళారుల చేతిలో కానీ, లేకపోతే కంప్లీట్ చేయని ప్రాజెక్టుల బిల్డర్ల చేతిలో కానీ మోసపోయినా వాళ్ళు రెగ్యులేటర్ అథారిటీ తలుపు తట్టవచ్చు. వాళ్ళకి సత్వర పరిష్కారం, సత్వర న్యాయం చేకూర్చేలాగా మా అథారిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. చాలామంది ప్రమోటర్స్ ఏదైతే వాళ్ళు ఫాల్స్ ప్రామిసెస్ చేసి వినియోగదారులను మోసపుచ్చారో, అలానే రెగ్యులేటర్ అథారిటీ రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రాజెక్టులకు కూడా మేము యాక్ట్లో రూపొందించిన ప్రకారం 10% వరకు ప్రాజెక్ట్ కాస్ట్ మీద పెనాల్టీ వేయవచ్చు. అలానే మా ఆర్డర్స్లో కూడా కొన్ని మేము సుమోటోగా స్వీకరించి ఏదైతే రిజిస్టర్ కాని ప్రాజెక్టులను కూడా మేము వారికి పెనాల్టీలను విధించడం జరుగుతూ ఉంది. అలానే మాకు వచ్చిన ఏ కంప్లైంట్ అయినా ఇరువురి వాదనలు వినిన తర్వాత సత్వరమే న్యాయం జరిగేదాకా వారికి ఆర్డర్ పాస్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మేము ఒక మంచి నిర్ణయం కూడా తీసుకొని ఎవరైతే అన్రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయో వారికి ఒక 3 నెలలు సమయం ఇచ్చి జనవరి 1వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు 50% పెనాల్టీలో కన్సెషన్ కూడా ఇచ్చి ప్రాజెక్ట్స్ రిజిస్టర్ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఎవరైతే ఈ క్యూపీఆర్స్ సబ్మిట్ చేయని వారు ఉన్నారో వారికి చివరి అవకాశంగా ఒక అవకాశం కల్పించి వారికి కూడా కొంత పెనాల్టీ రూపంలో తగ్గించి ఎన్రోల్ చేయించడం జరుగుతూ ఉంది. ఈ అథారిటీ చేపడుతున్న అనేకమైన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీ ద్వారా ముఖ్యంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించటం, ఎవరు ఎండ్ యూజర్ చేతిలో మోసపోకుండా తమ కలల సాధమైన సొంత ఇంటిని నెరవేర్చుకునేలాగా ఈ అథారిటీ ఆర్గనైజేషన్లు పనిచేస్తూ ఉంది.